హాయ్. హలో. నమస్తే. నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు 8 డిసెంబర్ 2025 సంబంధించిన జీకే అప్డేట్స్ చూద్దామా? అంతకంటే ముందు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో ఎండ్ వరకు చూసి మీకు వర్తబుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంపార్టెంట్ పాయింట్ చూద్దామా? మెస్సీ ఫ్రెండ్లీ మ్యాచ్ కోసం పకడ్బందీగా ఏర్పాటు. 13న ఉప్పల్ స్టేడియంలో సీఎం టీంతో ఫుట్బాల్ గేమ్. ప్రత్యక్షంగా వీక్షించడానికి చాలా మంది వస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి. స్టేడియంలో ఏర్పాట్ల పరిశీలన. నెక్స్ట్, హైదరాబాద్లో ట్రంప్ ఎవెన్యూ, గూగుల్ స్ట్రీట్. అంతర్జాతీయ టెక్ కంపెనీల రోడ్డుకు రతన్ టాటా పేరు. చూడండి, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. అంతర్జాతీయ టెక్ కంపెనీల రోడ్డుకు రతన్ టాటా పేరు పెట్టారంట. రతన్ టాటా పేరు. సీఎం రేవంత్ రెడ్డి వినూత్న ప్రతిపాదన. నెక్స్ట్, 6,000 మంది పోలీసులతో భద్రత, 1000 సీసీటీవీ కెమెరాలతో నిఘా. వివిధ మూడంచెల సెక్యూరిటీ, డ్రోన్లతో నిరంతర పర్యవేక్షణ, కంట్రోల్ రూమ్ ద్వారా మానిటరింగ్. డెలిగేట్లకి 5 స్టార్ హోటళ్లకు బస, డిఎస్పీల స్థాయి అధికారికి బాధ్యతలు. నెక్స్ట్, తెలంగాణకు గ్లోబల్ బ్రాండ్. అంతర్జాతీయ హంగులతో ఇయుల రేపు సమ్మిట్, ముస్తాబైన ఫ్యూచర్ సిటీ. రాష్ట్రానికి లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యం. మధ్యాహ్నం 1:30కి ప్రారంభించనున్న గవర్నర్. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై మరో లెక్క. 2047 నాటికి దేశ గ్రోత్ ఇంజన్గా తెలంగాణని మారుస్తామని వెల్లడి. నెక్స్ట్, గ్లోబల్ బ్రాండ్. డిజిటల్ టన్నెల్, ఎల్ఈడి వెలుగు, హైదరాబాద్ బిర్యానీ, సర్వపిండి, పచ్చి పులుసు. నెక్స్ట్, గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్గా తెలంగాణ. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్లో ఎడ్ సిటీలు. 2035 నాటికి ప్రపంచ టాప్ 500లో మన యూనివర్సిటీలు ఉండేలా టార్గెట్. స్టడీ ఇన్ తెలంగాణ అనే పేరుతో విదేశీ స్టూడెంట్లకి రెడ్ కార్పెట్. డిజైన్ డాక్యుమెంట్ రెడీ చేసిన హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్. సింగపూర్, దుబాయ్ తరహాలో మన దగ్గర ఫారిన్ యూనివర్సిటీల బ్రాంచులు. నెక్స్ట్, నేడు కలెక్టరేట్లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ. ఉదయం 10 గంటలకు కార్యక్రమం చేపట్టాలని సీఎస్ ఆదేశాలు. 6 జిల్లాలకు మినహాయింపు. నెక్స్ట్, గల్వాన్లో యుద్ధ స్మారకం ఆవిష్కరించిన రాజ్నాథ్ సింగ్. నెక్స్ట్, పవర్ఫుల్ తెలంగాణ. స్వచ్ఛ ఇంధన్ కేంద్రంగా తెలంగాణ 2047 నాటికి ఉద్గార రహితంగా మార్చడమే లక్ష్యం. 9 రంగాలపై సర్కార్ దృష్టి. విజన్ డాక్యుమెంట్లో సమగ్ర కార్యాచరణ ప్రణాళిక. అడవుల పునరుద్ధరణ, హరిత ప్రాంత పరిధి పెంపు. నెక్స్ట్, 2047 నాటికి 1,15,000 కిలోమీటర్ల రోడ్లు, 27 అంశాలతో రోడ్ల పాలసీ. రేపు గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణంలో రచ్చ. నెక్స్ట్, గురుకుల పోస్టుల్లో ప్రభుత్వ నిర్ణయమే ఫైనల్. అభ్యర్థులకి తేల్చి చెప్తున్న రిక్రూట్మెంట్ బోర్డు. ఇప్పటికే పలు అంశాలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు. ట్రెబ్ నిర్ణయంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్న అభ్యర్థులు. సిమ్రాన్ సూపర్
షూటింగ్ వరల్డ్ కప్ ఫైనల్లో గోల్డ్ సొంతం. ఐశ్వరీ ప్రతాప్, అనీష్‌కు సిల్వర్ మెడల్స్. నెక్స్ట్ ఫ్యూచర్ సిటీలో సర్వం సిద్ధం. నేటి నుంచే గ్లోబల్ సంబరం. భారత్ గ్రోత్ ఇంజన్‌గా తెలంగాణ. సృజనాత్మకత, సాంకేతికత మేళవింపుతో సర్వాంగ సుందరంగా ముస్తాబ్. నెక్స్ట్ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా బుద్ధవనం. బౌద్ధ దేశాల రాయబారులతో మంత్రి జూపల్లి మీటింగ్. నెక్స్ట్ రామగుండం 62.5 మెగావాట్లు థర్మల్ స్టేషన్ మూసివేత. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. 52 ఏండ్ల పాటు విద్యుత్ ఉత్పత్తి చేసిన పవర్ ప్లాంట్. ఈ ప్లాంట్ స్థలంలోనే కొత్తగా 800 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణానికి సర్కార్ నిర్ణయం. క్వశ్చన్స్ చూద్దామా? నిన్నటి వీడియో ఆన్సర్స్ క్వశ్చన్స్. పొగాకు పూర్తిగా నిషేధించిన ప్రపంచంలో మొదటి దేశం ఏది? భూటాన్. జ్ఞానపీఠ అవార్డు ఏ రంగానికి సంబంధించింది? సాహిత్యం. నెక్స్ట్ భారతదేశ అత్యున్నత క్రీడా పురస్కారం ఏది? మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు. ఈరోజు క్వశ్చన్స్ చూద్దామా? భారతదేశంలో హిమాలయన్ పర్వతారోహణ సంస్థ ఎక్కడ ఉంది? నెక్స్ట్ యోగి బెర్రా ఎవరు? థర్డ్ ప్రపంచ యుద్ధ సైనికులకు ఇచ్చే పెన్షన్ను పెంచాలని ఏ రాష్ట్రం నిర్ణయించింది? ఈ క్వశ్చన్స్ మీకు ఆన్సర్స్ తెలిసినట్లయితే చిన్న కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో వీటికి ఆన్సర్స్ చెప్తాను. నా వీడియో ఎండ్ వరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఇంకా కొంతమందికి రీచ్ అయ్యి చాలామందికి యూజ్ అవ్వాలనేది నా ఆలోచన. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్.